హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో చెంగిచెర్లలో ఉన్న ఒక ఎక్సలెంట్ హౌస్ని చూపిస్తానండి. మీకు G+1 హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఈ హౌస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కనెక్టివిటీ అండి అండ్ లొకాలిటీ డెవలప్మెంట్. కనెక్టివిటీ అనేది చెంగిచెర్ల 200 ఫీట్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి. వితిన్ 2 మినిట్స్లో మనం ఆ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు, మెయిన్ రోడ్డుకి. అండ్ అక్కడ నుంచి మనం వరంగల్ హైవేకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ లొకాలిటీ వచ్చేసి చూడండి, కంప్లీట్గా డెవలప్ అయిపోయింది. మనకి సీసీ రోడ్స్ వచ్చాయి, అండర్ డ్రైనేజ్ వచ్చేసింది, వాటర్ కనెక్షను, ఎలక్ట్రిసిటీ, ఇలా ప్రతీది ఉందండి. అండ్ కాలనీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇలాంటి ఒక లొకాలిటీలో ఒక మంచి కాలనీలో మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చిందండి, G+1. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుందండి. మనం లోపలికి వెళ్ళి చూద్దాము హౌస్ మొత్తం ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు హౌస్ మొత్తం చూపిస్తాను. ఓకే, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ. సో ఇది పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా వస్తుంది. ఒక ఇన్నోవా కారు పట్టే అంత స్పేషియస్గా వస్తుంది మనకి, 150 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి. అండ్ మనకి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్తో చేశారండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి, టేక్ వుడ్ ఫ్రేమ్. అండ్ మనకి వాల్ టైల్ చేశారు ఇలా ఎలివేషన్ డిజైన్ కోసం. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి అండ్ పార్కింగ్లో మనకి ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఓకే, దాంట్లో కూడా లైట్స్ వస్తాయండి. అండ్ ఇక్కడ మనకి హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ వస్తుంది. మన ఒక మనిషి చుట్టూ తిరిగి వచ్చే విధంగా సెట్ బ్యాక్ ఉంటుందండి మనకి. అండ్ స్టెప్స్ కింద ఇలా మనకి యూటిలిటీ ఏరియా వస్తుంది అండ్ వాషింగ్ మిషన్ పాయింట్ వస్తాయి. ఓకే, మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ఇది హాల్ అండి, మల్టీపర్పస్ హాల్ లాగా ఉంటుంది. ఫ్లోరింగ్ మొత్తం మనకు మార్బుల్తో చేశారు, ఇక్కడ మంచి డిజైన్తో ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ వచ్చేస్తుంది. అండ్ ఇది ఫాల్ సీలింగ్. మనకి వెంటిలేషన్ కోసం ఇలా విండో ఇచ్చారండి, నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. సో ఇలా వచ్చేస్తే అది డైనింగ్ ఏరియా, వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అక్కడ వాష్ బేసిన్ వస్తుంది, షెల్ఫ్స్ ఉన్నాయి. ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి సెమీ ఓపెన్గా కిచెన్ ఇచ్చారండి. కిచెన్ చాలా స్పేషియస్గా వస్తుంది. ఓకే, ఎక్సలెంట్గా వస్తుంది. జెడ్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. కిచెన్ టైల్స్, సబ్జాలు, షెల్ఫ్లు, ఎగ్జాస్ట్ హోల్, వెంటిలేషన్ కోసం విండో అన్నీ వచ్చేసాయి. పక్కనే ఈ విధంగా దేవుడికి ప్రొవిజన్ ఇచ్చారండి. మనం కొంచెం వుడ్ వర్క్తో చేయించుకుంటే ఎక్సలెంట్గా వస్తుంది. అండ్ స్పేషియస్గా వచ్చిందండి, అంతా ప్రతిదీ చాలా స్పేషియస్గా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK కాబట్టి ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఉంటుంది. సో ఈ విధంగా ఇది ఇండియన్ టైప్ ఇచ్చారండి, కింద హ్యాండిల్స్కి టైల్స్. అండ్ వాష్రూమ్లో ప్రతి ప్రొవిజన్ ఇచ్చారు, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ వచ్చాయి దీంట్లో. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఫ్లష్ షట్టర్ డోర్స్ ఇచ్చారు. అండ్ ఫ్లోరింగ్ మొత్తం మనకు మార్బుల్తో చేశారంటే ఒక ప్యాటర్న్ వచ్చింది చూడండి, హారిజాంటల్ లైన్స్ ప్యాటర్న్ వచ్చింది ఇలా. ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి వెంటిలేషన్ కోసం, విండోస్ అండ్ ఫాల్ సీలింగ్. ఓకేనా, మనకి మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ ఇచ్చారండి వెంటిలేషన్ కోసం. ఇలా వచ్చేస్తే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్టర్న్ టైప్ వస్తుందండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. 6 ఫీట్ హైట్ వరకు టైల్స్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఉంటాయి. WPC డోర్ వాడారు ఇక్కడ వాటర్ రెసిస్టెన్స్ కోసం. హ్యాండిల్స్కి టైల్స్ యూజ్ చేశారు. సో ఇలా మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో మనకి లో రూఫ్ కూడా ఇచ్చారు. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. పెయింటింగ్ వరకు సింగిల్ కోట్ అయిందండి, డబుల్ కోట్ అవ్వాల్సి ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ సెల్ఫ్స్ ఈ విధంగా ఉంటాయి, ఫాల్ సీలింగ్ మంచి డిజైన్ వచ్చిందండి. సో ఇలా వెంటిలేషన్ కోసం విండో ఇస్తారు. సో ఇదండి గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా బాగుంటుందండి, క్విక్గా చూపిస్తాను మీకు ఫస్ట్ ఫ్లోర్. అండ్ దానికన్నా ముందు క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి 15/9 సైజెస్లో పిల్లర్స్ యూజ్ చేశారండి. 16 mm రాడ్స్ స్ట్రెంత్ కోసం యూజ్ చేశారు. సో చాలా స్టాండర్డ్గా ఉంటుంది స్ట్రక్చర్ అనేది. అండ్ మనకి మొత్తం రెడ్ బ్రిక్ యూజ్ చేశారండి, శాండ్ యూజ్ చేశారు కన్స్ట్రక్షన్ కోసం. సో చాలా రిజిడ్గా స్ట్రక్చర్ వచ్చింది. వాల్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటాయి. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. సిట్అవుట్ ఏరియాలో మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ నుంచి చూస్తే మన కాలనీ ఈ విధంగా కనబడుతుంది. సో ఇలా ఉంటుందండి, చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాలనీ. అండ్ ఇక్కడ మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్ కూడా మంచిగా ఇచ్చారు. సో ఇది మెయిన్ డోర్ అండి, చాలా వైడ్గా చాలా పెద్దగా వచ్చిందండి మెయిన్ డోర్. అండ్ మంచి డిజైన్తో చేస్తారు. ఇక్కడ గ్రిల్స్ కూడా వస్తాయి సైడ్కి మనకి. ఇది హాల్ చాలా పెద్దగా వస్తుందండి. అక్కడ టీవీ యూనిట్ వస్తుంది, ఇలా ఫాల్ సీలింగ్ వస్తుంది, మధ్యలో జూమర్కి ప్రొవిజన్ ఉంటుంది. నార్త్ సైడ్ ఒక డోర్తో పాటు మనకి 2 విండోస్ వచ్చాయండి. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా, అక్కడ వెంటిలేషన్ కోసం విండోస్ వచ్చాయి. మనకి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ సెమీ ఓపెన్గా మన కిచెన్ ఇచ్చారండి, జెడ్ బ్లాక్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో స్టెయిన్లెస్ స్టీల్ సింక్. చాలా ఎక్సలెంట్గా వచ్చింది, చాలా స్పేషియస్గా. 4 కూడా వర్క్ చేసుకోవచ్చు అండి, అంత స్పేషియస్ ఉంది.
సో ఇక్కడ మనకి దేవుడి రూమ్ సపరేట్గా ఇచ్చారండి. ఓకేనా, ఫ్లోరింగ్ మొత్తం మనకు మార్బుల్ ఫ్లోరింగ్. అండ్ ఇంకా ఫినిషింగ్ అయ్యేది ఉంది. ఫినిషింగ్ అయితే ఇంకా సూపర్ కనబడుతుంది. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఉంటుందండి. WPC డోర్ తోటి కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ టైప్ ఇచ్చేసారండి. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి వెంటిలేషన్ కోసం, 2 విండోస్, ఈ విధంగా లైట్స్ ఉంటాయి దీంట్లో. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది చాలా స్పేషియస్గా వచ్చిందండి వాష్రూమ్. మొత్తం రెడీ చేశారు. ఒక శానిటరీ వేర్ ఒకటి ఫిక్స్ చేసి ఉంది, ట్యాప్స్ ఫిక్స్ చేయాలి. అది మనం బుక్ చేసుకుంటే హౌస్ని వాళ్ళంతా ఫిక్స్ చేసి ఇచ్చేస్తారు కంప్లీట్గా. పెయింటింగ్ వర్క్ అవన్నీ జరిగిపోతాయి. ఓకేనా, ఇక్కడ మనకి లో రూఫ్ ఉంటుంది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ ఉందండి రూము. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే 6x6 బెడ్ వేసుకునేంత ప్రొవిజన్ ఉంది దీంట్లో. అక్కడ వెంటిలేషన్ కోసం విండో అండ్ ఈ విధంగా షెల్ఫ్స్ అండి. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్. మనకి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ పోర్షన్ ఇదే. మనకి 3 వాష్రూమ్స్ వస్తాయండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్. అండ్ పైన మనకి 2 ట్యాంక్స్ వస్తాయండి. ఓకేనా, ఎవరైనా సరే చెంగిచెర్లలో 200 ఫీట్ రోడ్డుకి చాలా దగ్గరలో హౌస్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. మీకోసమే అయితే మీరు స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. ఓకేనా, ఫస్ట్ హౌస్ చూడండి. చాలా అంటే చాలా బాగుందండి హౌస్. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 1,45,00,000 చెప్తున్నాడండి. అది మంచిగా నెగోషియేట్ చేయొచ్చు అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.